ఒక 34 మంది మాజీ బ్యూరోక్రాట్స్, ఎక్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, సివిల్ సొసైటీలో ఉన్న మేధావుల పేరు మీద కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ఒక లెటర్ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి, రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ మీద, అదేవిధంగా రాజ్యాంగబద్ధ సంస్థల్ని బలహీనపరిచే ఉద్దేశంతో రాజకీయ నాయకులు ఓట్ చోరీ ఆరోపణ చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పి ఒక లెటర్ రాశారు. మీరు చూసి ఉంటారు, ఇవాళ అన్ని పేపర్లలో వచ్చింది. అంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఓట్ చోరీ జరగట్లేదని చెప్పదలుచుకున్నారా, లేదా ఓట్ చోరీని బలపరిచే ఉద్దేశంతో ఉన్నారా? దాంట్లో ప్రధానంగా 4 పాయింట్లను వాళ్ళు రైజ్ చేశారు. ఒకటి, కోర్టులను డిగ్రేడ్ చేసే పద్ధతుల్లో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయనే అంశం. రెండోది, ఎలక్షన్ కమిషన్ విలువను తగ్గించే పద్ధతిలో మాట్లాడుతున్నాయనేటటువంటి అంశం. మూడోది, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి 3 అంశాలని ప్రస్తావించారు. వీళ్ళు రాసినటువంటి మేధావుల పట్ల కానీ, మాజీ బ్యూరోక్రాట్ల పట్ల కానీ నాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం కోసం రాస్తున్నారా, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటటువంటి వ్యక్తులను ప్రశ్నించడం కోసం రాస్తున్నారా? ఇవాళ ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కాపాడాలని కోరుకుంటున్నారా? ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉండకూడదు, మోడీ గారు చెప్పినటువంటి పద్ధతిలో నడవాలని కోరుకుంటున్నారా? గతంలో ఎన్నికల కమిషన్ చీఫ్ను, అదేవిధంగా ఎన్నికల కమిషన్ సభ్యులను ఎన్నుకునేటటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముగ్గురు కలిసి ఎన్నుకునేవాళ్ళు. ఆ ప్రక్రియను మోడీ గారు మార్చేసి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఒక మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను తీసేసి ప్రతిపక్ష నాయకుడు, ముగ్గురు రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఇది ఎన్నికల కమిషన్ను బలహీనపరచడం కాదా? ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి అధికారుల నియామకం కేంద్ర ప్రభుత్వం చేతిలో తీసుకోవడం కాదా? ఎన్నికల కమిషను స్వతంత్రతను కోల్పోయి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా పనిచేసేటటువంటి వ్యక్తులను నియమించుకునేటటువంటి పద్ధతి కాదా? మరి అధికారులు, ఈ మాజీ బ్యూరోక్రాట్లు, సుప్రీంకోర్టు జడ్జిలుగా రిటైర్ అయినటువంటి వాళ్ళకి అవగాహన లేదా? ఎవరిని ప్రశ్నించాలి మీరు? ఓట్ల దొంగతనం జరుగుతుందని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తూ ఉంటే, ఆ ఆధారాలను ఎంక్వైరీ చేసి ఇది తప్పుడు ఆధారాల వాస్తవాలా అని తేల్చాల్సినటువంటి ఎన్నికల కమిషను అది చేయకుండా మరింత విచ్చలవిడితనంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటే ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? గతంలో సుప్రీంకోర్టులో పనిచేస్తున్నటువంటి 4 జడ్జీలు స్వయాన వచ్చి బయట ప్రెస్ మీట్ పెట్టారు. అది రాహుల్ గాంధీ గారు చెప్తే పెట్టారా వాళ్ళు? ప్రతిపక్ష పార్టీలు పెడితే చెప్పారా వాళ్ళు? వాళ్ళు మా మీద ఒత్తిడి ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఒత్తిడికి లోను చేస్తుందనేటటువంటి మాటను ఆ సుప్రీంకోర్టు జడ్జీలు చెప్పినటువంటి మాట వాస్తవం.